హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అయ్యాయి కదా ఈ రోజు నుండి. సో నేను ఇలా పూజ అయితే చేసుకున్నాను. సో మీ ఇంట్లో పూజ గదిలో అయితే పూజ గదిలో చేసుకోండి, లేదా సపరేట్ పీఠం పెట్టుకోవాలనుకుంటే పీఠం పెట్టి చేసుకోండి. సో నాకు పూజ గది అలాంటిది ఏం లేదు, ఒకటే రూమ్ ఉంటుంది. సో అందుకే ఒక చిన్న ప్లేస్లో అమ్మవారి పీఠం ఏర్పాటు చేసి ఫోటో పెట్టుకొని పూజ అయితే సింపుల్గా చేసుకున్నాను. సో శ్యామలాదేవి ఉగ్ర రూపం అని చాలా కొంతమంది భయపెడుతున్నారు, పూజ అవి చేసుకోవద్దని. సో అలా ఏమి ఉండదండి. సో అమ్మ ఏ రూపంలో ఉన్న అమ్మాయి కాబట్టి, సో మనం దుర్గాదేవిని ఎలా అయితే ఆరాధించుకుంటామో సో అలాగే సింపుల్గా పూజ అయితే చేసుకోండి. సో దుర్గమ్మ కూడా ఉగ్ర రూపంలో కూడా ఉంటుంది కదా. సో అమ్మ కూడా కోపం వచ్చినప్పుడు, వధించాల్సి వచ్చినప్పుడు ఉగ్రరూపం ధరిస్తుంది కదా. అయినా నవరాత్రులు చేసుకుంటాం కదా. సో శ్యామలమ్మ కూడా అంతే అండి. సో మీ అందరికీ ముందుగా శ్యామల నవరాత్రి శుభాకాంక్షలు. సో నా పూజ అయితే ఇలా సింపుల్గా అయిపోయింది. సో మీరు చేసుకున్నారో లేదో ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేయండి, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. సో మీలో ఎవరైనా ఈ పూజ చేసుకోవాలంటే స్టార్ట్ చేసుకోండి. సో ఈరోజు అయిపోయింది, ఇంకా నవరాత్రులు 8 రోజులు ఉంది. సో కుదరని వాళ్ళు 9 రోజులు, కుదరని వాళ్ళు 5 డేస్ చేసుకోవచ్చు. అది కుదరని వాళ్ళు 3 డేస్ చేసుకోవచ్చు. అది కుదరని వాళ్ళు ఒక్క రోజైనా చేసుకోండి. ఎందుకంటే శ్యామలాదేవి అంటే సాక్షాత్తు సరస్వతీదేవి స్వరూపమే అండి. మీ పిల్లలకు వాక్ శక్తి అనేది వస్తుంది, అలాగే మంచి జ్ఞానం, బుద్ధి అనేది అమ్మవారు ఇస్తుంది. సో మీ పిల్లల కోసమైనా మీరు సరస్వతీదేవి రూపాన్ని పెట్టుకొని అమ్మని ఆరాధించుకోండి.